ఓం నమో వెంకటేశాయ. సకల చరాచర సృష్టికి మూలమైన వాడు, భక్తజన వత్సలుడు, ఆపద మొక్కల వాడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య చరణారవిందాలకు అంజలి ఘటిస్తూ నా దివ్యానుభూతి కార్యక్రమానికి స్వాగతం. దైవశక్తి యొక్క అపారమైన ప్రభావాన్ని, విశ్వాసాన్ని మన జీవితాలను ఎలా ఉన్నతీకరిస్తుందో మరియు శ్రీవారి కరుణా కటాక్ష వీక్షణాలు ఎలా అద్భుతాలు సృష్టిస్తాయో మనం తెలుసుకుందాం. ఆ దివ్యమైన అనుభూతి భక్తితత్వానికి నిలువెత్తు నిదర్శనం. అలాగే తిరుమల దివ్యక్షేత్రంలో నిత్యం స్వామివారికి కైంకర్యాలు నిర్వహించే తిరుమల అర్చకులు తమ తపస్సు, జ్ఞానంతో శ్రీవారి మహిమలను, ఆలయ విశేషాలను మరియు భక్తితత్వం యొక్క లోతైన అర్థాన్ని ఎలా ఆవిష్కరిస్తారో శ్రీ అర్చకం రామకృష్ణ దీక్షితులు వారి మాటల్లోనే మనం తెలుసుకోబోతున్నాం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం నాడు తెరిచే వైకుంఠ ద్వారానికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఏర్పడింది? లక్షలాదిగా భక్తులు తరలి రావడానికి కారణమేమిటి? అలాగే ఈ వైకుంఠ ద్వారం నిర్మాణం యొక్క రహస్యాలు ఏమిటి? ఈ విషయాలను తెలుసుకోవాలంటే మనం 13వ శతాబ్దంలో తిరుమలలో ఏం జరిగిందో తెలుసుకోవాలి. 13వ శతాబ్దంలో శ్రీవారి గర్భాలయం శిథిలావస్థలో ఉన్నది. ఆనంద నిలయ విమానం కూడా పూర్తిగా శిథిలమై చాలా మటుకు తొలగిపోయి ఉన్నది. అప్పట్లో తిరుమల ప్రాంతం తొండమండలంలో భాగంగా ఉండేది. ఈ కాలంలో యాదవరాయల వంశంలో బాగా ప్రసిద్ధుడైన వీర నరసింగ యాదవరాయలు ఈ ప్రాంతాన్ని పరిపాలించేవాడు. సామాన్య శకం 1205 నుండి 1262 వరకు సుమారు 57 సంవత్సరాలు ఇతని పరిపాలన జరిగినదని శాసనాల ద్వారా తెలుస్తున్నది. ఆ సమయంలో జటావర్మ సుందర పాండ్య అనే పాండ్య చక్రవర్తికి సామంతునిగా వీర నరసింగ యాదవరాయలు పరిపాలన చేశాడు. ఈరోజు మనం చూస్తున్న తిరుమల శ్రీవారి ఆలయ గర్భగృహము, శయన మండపము, రాములవారి మేడ, వైకుంఠ ప్రదక్షిణ మార్గం, అలాగే గర్భాలయం పైన మహాద్భుతమైన ఆనంద నిలయ విమానం, ఇవన్నీ కూడా ఈ వీర నరసింగ యాదవరాయల కాలంలోనే ప్రారంభించబడి చాలా వరకు పూర్తి కాబడి తరువాత సుమారు 1285 నాటికి పూర్తిగా నిర్మించబడినవని ఆలయ శాసనాలు పేర్కొంటున్నాయి. వీర నరసింహ యాదవరాయలు గొప్ప పరాక్రమవంతుడు, శ్రీవారికి మహాభక్తుడు. తన బరువుకు సమానమైన బంగారంతో తులాభారం వేయించుకుని ఆ బంగారంతో ఆనంద నిలయ విమానానికి బంగారు తొడుగు చేయించాడు. ఆలయ శిథిలావస్థను గమనించిన తిరుప్పుళ్ళాని దాసర్ అనే ఒక భక్తుడు ఆలయాన్ని బాగు చేయాలని సంకల్పిస్తాడు. అందుకోసం వీర నరసింగ యాదవరాయల అనుమతి తీసుకుంటాడు. రాజు కొన్ని కఠిన నియమాలు విధించి జీర్ణోద్ధారణ చేయాలని శాసనం చేస్తాడు. ఎంతో ముందు చూపుతో వీర నరసింగ యాదవరాయలు గర్భగృహం పాత గోడలపై ఉన్న శాసనాలను కొత్తగా కట్టే గోడలపై తిరిగి చెక్కించాడు. అందువల్లనే 6వ శతాబ్దం నాటి శ్రీ భోగ శ్రీనివాసమూర్తిని ఆలయానికి బహూకరించిన శాసనం గురించి మనం తెలుసుకోగలుగుతున్నాం. రాజుగారి ఆజ్ఞ ప్రకారం జీర్ణోద్ధారణ 1245లో మొదలుపెట్టారు. పనులను మొదలుపెట్టాక పాత గర్భగృహ గోడలను తొలగించాలా వద్దా అని సంశయంలో పడ్డారు. వెంకటాచల మహాత్మ్యం ప్రకారం శ్రీవారి ఆలయం చతుర్ముఖ బ్రహ్మ ఆధ్వర్యంలో దేవశిల్పి విశ్వకర్మ నిర్మించాడని ప్రతీతి. అందువలన సాక్షాత్తు దేవతా నిర్మితమైన పాత గర్భగృహపు గోడలను అలాగే ఉంచి దానిని ఆనుకొని కొత్తగా ఆలయ నిర్మాణాన్ని చేయాలని సంకల్పించారు. ఆ సమయంలో కొత్తగా నిర్మించే గర్భాలయానికి ఆనుకొని ఉన్న గోడలను వైఖానస సంహిత అయిన మరీచి విమానార్చన కల్పంలో చెప్పబడిన ఐలీంద్రం కోష్ట దేవతలు ఉండే విధంగా నిర్మాణం ప్రారంభించారు. ఐలీంద్రం అంటే గర్భాలయానికి ప్రదక్షిణ చేసుకునే విధంగా ఉన్న కట్టడం. అలాగే గర్భాలయానికి స్థిరత్వం కలిగించే, పటిష్టత కలిగించే ఉన్న కట్టడం. గర్భాలయం గోడలకు అంటే దక్షిణము, పశ్చిమము, ఉత్తరం వైపు ఉన్న గోడలకు మధ్య ఆ యొక్క భాగంలో
ఆగమశాస్త్రం ప్రకారం చిన్న గూడు వంటిది నిర్మించి అందులో ఆయా దిక్కుల దేవతలను ప్రతిష్ఠించడమే ఈ కోష్ట నిర్మాణం యొక్క ప్రధాన ఉద్దేశం. గర్భగృహంలోని మూల విరాట్ శక్తిని నలుదిక్కులా వ్యాపింపజేయడానికి, గర్భగృహానికి ఒక ఆధ్యాత్మిక కవచంలా ఉండటానికి ప్రధానంగా కోష్ట దేవతలను ప్రతిష్ఠిస్తారని ఆగమవచనం. అయితే తిరుమల శ్రీవారి ఆలయం అత్యంత ప్రాచీన కాలం నుండి కూడా ఏకబేర ఆలయంగా పరిగణించబడింది. ఈ కారణం వలన ఈ కోష్ట దేవతల నిర్మాణాన్ని మానివేయాలని అప్పటి అర్చకులు, ఇతర కైంకర్యపరులు అభ్యంతర పెట్టడంతో గర్భాలయాన్ని ఆనుకుని నిర్మించిన కొత్త గోడలను వదిలి మరల పూర్తిగా కొత్త గోడలతో ప్రథమ ప్రాకారాన్ని నిర్మించారు. రామానంద స్వామి నమః. మేము 30 ఏళ్ళుగా ఇక్కడికి వస్తున్నాము. మాకు చాలా ఇబ్బందులుగా ఉన్నాయి. పిల్లలకి పెళ్ళిళ్ళు కాకుండా ఇక్కడికి వచ్చినాక చాలా మంచి సంబంధాలు వచ్చి చాలా చక్కగా బాగున్నారు. మా ఆరోగ్యాలు కూడా బాగున్నాయి. ఈ గరిమానికి నమ్మకం దానివల్ల అందరం బాగున్నాము. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు కరియమాణిక్య స్వామి గుడిలో మేము ఆండాళ్ భక్త బృందం వాళ్ళందరూ కలిసి ధనుర్మాస పూజ జరిపించుకుంటున్నాము. ఈ గుడికి మాకు చాలా ఆ పెరుమాళ మీద అంటే మాకు అందరికీ ఎందుకో చాలా అభిమానం, ప్రేమ. ఆయన దగ్గర ఏది కోరుకుంటానో మాకు జరుగుతుంది. దాదాపు నేను ఈ గుడికి 55 ఏళ్ళుగా వస్తున్నాను. కాబట్టి ఈ గుడిలో చాలా మంది వస్తూ ఉంటారు. వచ్చి వాళ్ళ కోరికలంతా తీరిపోతుంది. మాకు అన్ని ఇది విధాలను మాకు దేవస్థానం వాళ్ళు సహకరిస్తారు. కాబట్టి రోజుకు రోజు ఇక్కడ భక్తులు ఎక్కువ అవుతూ ఉంటారు. కానీ మాకు ఇది లేదు. ఇంక మీట ఈ గుడి బాగా డెవలప్ అవ్వాలి. అదే మా కోరికలు. నమో వెంకటేశాయ. నా పేరు పుష్ప అండి. మేము పెరుమాళగుడి వీధిలో ఉన్నాము. మాకు మా కరిమాణిక్య స్వామి దయ వల్ల మేము అందరూ, మా కుటుంబం, మా బంధువులు అందరమే క్షేమంగా బాగానే ఉన్నాము. ఆయన్ని నమ్మినందుకు మాకు అన్ని విధాలా బాగానే జరుగుతుంది. ఆరోగ్యం బాగలేదని మేము మొక్కున్నా కూడా అందరూ బాగానే ఉండారు. ఆయన్ని నమ్మి ఈరోజు మా కుటుంబం ఎంతో చల్లగా బాగుందండి. హరే కృష్ణ. ఓం నమో నారాయణాయ. నా పేరు సుకన్య, నగిరండి మాది. మేము ఈ భగవంతుని చాలా నమ్ముకున్నాము. ఆరోగ్యం బాగలేక చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. నిత్యము ఇతని దర్శనం చేసుకున్నాక, ఈ పెరుమాళ్ దర్శనం అయ్యాక మాకు చాలా మంచి జరిగింది. మాకైతే అసలు ఆరోగ్యం నడవలేని స్థితిలో ఉన్నాను నేను. తర్వాత నీ రీప్లేస్మెంట్ చేసుకొని ఈరోజు ఇంత స్పీడ్గా నడుస్తూ ఇతని దర్శనం చేసుకుంటుంటే మాకు అంత మంచి జరుగుతోందండి. ఆ భగవంతుని నమ్ముకున్నందువల్ల మాకు ఆరోగ్యం చాలా బాగుంది. మా కష్టాలన్నీ తీరాయి, ప్రశాంతంగా ఉన్నాము. నిత్యము ఈ భగవంతుని దర్శనం చేసుకొని ఇలా పారాయణం చేస్తూ భగవన్ నామస్మరణ చేస్తూ ఉంటామండి. మేము అందరికీ మేలు జరుగుతుంది. స్వామి వెంకటరమణ ఏమి పరాకయ్యా, నా మనవి ఆలించి నన్ను నేలవయ్యా. స్వామి వెంకటరమణ ఏమి పరాకయ్యా, నా మనవి ఆలించి నన్ను నేలవయ్యా. తత్ఫలితంగా ప్రస్తుత ఆలయంలో పాత గర్భగృహ గోడలు ఏవైతే నిర్మితమైనవి ఉన్నాయో అవి శాశ్వతంగా మూసివేయబడినాయి. ఇప్పుడు మనం చూస్తున్న వైకుంఠ ప్రదక్షిణ మార్గంలోని లోపలి వైపు గోడ ఏదైతే ఉందో ఆ గోడలు పాత గర్భాలయం గోడలకు ఆనుకొని సుమారు 7 అడుగుల దూరంలో నిర్మించబడింది. వైఖానస అత్రి సంహిత అయిన సమూర్తార్చనాధికరణంలో నచ చింద్యాద్విమానేషు తత్కర్తాతు వినశ్యతి అంటే విమానాన్ని నిర్మాణం చేసేటప్పుడు ఆగమశాస్త్రంలో చెప్పబడిన కొలతలను తగ్గించడం లేదా మార్చడం చేయకూడదు. అలా చేస్తే ఆ నిర్మాణం చేసిన కర్త లేదా యజమానికి హాని కలుగుతుంది. ఈ జీర్ణోద్ధారణ పూర్తయ్యేలోపు ఈ ప్రాంతాన్ని పరిపాలించే రాజులు పదవీచ్యుతులైనారు.
అందువల్లనే మనం గనక జాగ్రత్తగా గమనిస్తే వైకుంఠ ప్రదక్షిణ మార్గంలో గర్భాలయానికి ఆనుకొని ఉన్న గోడల తర్వాత ఆధారం కోసం నిర్మించిన స్తంభాలను కూడా చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. లోపల వైపు గోడలన్నీ కూడా శిల్పకళాశోభితంగా ఉంటుంది. కానీ మనకు ఎడమ వైపున్న గోడలలో ఎటువంటి శిల్పకళా నైపుణ్యం కనిపించదు. అలాగే శ్రీవారి ఆలయంలో అన్ని స్తంభాలు కూడా అత్యద్భుతమైన శిల్పకళా వైభవంతో శోభిల్లుతూ ఉంటుంది. కానీ ఈ వైకుంఠ ప్రదక్షిణ మార్గంలోని స్తంభాలు గమనిస్తే ఇవి మాత్రం ఎటువంటి కళా నైపుణ్యం లేకుండా నునుపుగా ఉంటుంది. దీనిని బట్టి చూస్తే ఈ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశం కనిపిస్తుంది. ఇలా ఏర్పడినదే ఈ వైకుంఠ ప్రదక్షిణ మార్గం. అందుకే ఈ ప్రదక్షిణ మార్గంలో దక్షిణం వైపు ఇరుకుగాను, ఉత్తరం వైపు విశాలంగాను ఏర్పడినది. అయితే ఈ వైకుంఠ ద్వారంలో ప్రవేశించిన భక్తులకు ఎటువంటి ప్రయోజనం కలుగుతుందనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వైఖానస ఆగమం ప్రకారం గర్భాలయానికి అతి దగ్గరగా ఆనుకొని ఉన్న ఈ వైకుంఠ ద్వారంలో అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక చైతన్యం శ్రీవారి స్వయం వ్యక్త దివ్య సాలగ్రామ అర్చారూపం నుండి నిరంతరం ప్రసరిస్తూ ఉంటుంది. ఈ మార్గాన్ని అంతర్మండలం అని కూడా అంటారు. స్వామివారి దివ్య సాన్నిధ్యం ఈ ప్రాంతంలో అత్యంత సాంద్రతతో ఉంటుంది. ఈ మార్గంలో నడవటం అంటే శ్రీవారి దివ్య తేజస్సుని అతి దగ్గరగా స్పృశిస్తూ నడవటం లాంటిది. అందువల్ల శ్రీవారి దివ్య తేజస్సు అన్ని వైపులా భక్తుని స్పృశించి పరిపూర్ణంగా అనుగ్రహిస్తుంది. ఇది భక్తుని మనస్సును, ఆత్మను ప్రక్షాళన చేస్తుందని ఆస్తికుల విశ్వాసం. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండటం. ఏకాదశి నాటి ఉపవాసం యొక్క అర్థం ఇక్కడ పూర్తిగా అన్వయమవుతున్నది. ఈ 10 రోజులు శ్రీవారిని దర్శించుకుని ఈ వైకుంఠ ద్వారం గుండా ప్రదక్షిణం చేయడం అనేది ఈ భౌతిక శరీరాన్ని వదిలి సాంసారిక బంధనాల నుండి విముక్తులై స్థూల శరీరంతో శ్రీవారికి అతి దగ్గరగా సంచరించడం, సాక్షాత్తు విష్ణు సాయుధ్యానికి ప్రతీక అని భక్తులు భావిస్తూ ఉంటారు. అందుకే ఈ వైకుంఠ ద్వారంలో ప్రదక్షిణ చేస్తే పునర్జన్మ ఉండదని, వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆ రోజు వైకుంఠ ద్వారం వింత వింత కాంతులు వెదజల్లే విద్యుద్దీప కాంతులతో శోభాయమానంగా వెలుగొందుతూ ఉంటుంది. చిత్ర విచిత్రమైన సువాసనలతో నిండిన పుష్పాలతో అలంకరించబడి ఉంటుంది. ఈ వైకుంఠ ప్రదక్షిణ మార్గంలో శ్రీవారిని భక్తితో స్మరిస్తూ నెమ్మదిగా నడుస్తూ ఉంటే స్వామివారే సాక్షాత్తు మన చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఉన్నారేమో అన్న దివ్యానుభూతి భక్తులందరికీ కలుగుతుంది. భక్తులందరూ శ్రీవారి పరిపూర్ణ దివ్యానుగ్రహానికి సంపూర్ణంగా పాత్రులవుతారు. అందరికీ నమస్కారం అండి. పేరు వలర్మతి. ఐఎమ్ వర్కింగ్ యాజ్ అ టీచర్గా ఉన్నాను ఇక్కడ. ఫస్ట్ ప్రైవేట్ స్కూల్లో పనిచేశాను 10 సంవత్సరాలు. ఈ పెరుమాళ్ గుడి నమ్ముకొని ఈ పారాయణం అప్పటి నుంచి నేను చేసే కొద్దికి నాకు ఒక్కొక్కటి అన్నీ జరుగుతూ ఉంది. జాబ్ వచ్చింది 2001లో, 2002లో జరిగింది. నాకు 2 అమ్మాయిలు. 2 అమ్మాయిలకి ఇక్కడ పారాయణం తిరుపావైలో పాల్గొని వాళ్ళు బాగా ఉన్నత స్థానానికి వెళ్ళి ఉండారు. వాళ్ళు ఒక అమ్మాయి అయితే స్టేట్స్లో ఉంది, పెళ్ళి మంచి సంబంధమే దొరికింది. ఇంకొక అమ్మాయి సాఫ్ట్వేర్, 2 సాఫ్ట్వేరే చదివినారు. 2 అల్లుళ్ళు మంచోళ్ళు. నాకు నా నమ్ముకున్న దేవుడిని నన్ను వదలలేదు. కాబట్టి ఇప్పుడు కాకపోయినా ఈవినింగ్లో నేను ఏకాంత సేవకి తప్పకుండా వస్తూ ఉంటాను. గుడికి ఎప్పుడు ఏకాంత సేవ వచ్చి నిలపను. ఇక్కడ ఊర్లో లేకపోతే రాను. కానీ నాకు జరిగిన ఒక్కొక్క విషయం పాజిటివ్గానే జరిగింది. ఏది నెగటివ్గా జరగలే ఇంతవరకు. ఈవెన్ మా హస్బెండ్ హెల్త్ బాగలేదంటే కూడా ఈయన్నే నమ్ముకొని ఈయన్నే చుట్టుతాను. కాబట్టి ఐసీయూకి 2 సార్లు పోయి వచ్చారు మా సార్. ఇప్పుడు సమీపంలో ఇప్పుడు బాగా ఉన్నాడు. తను కూడా వస్తాడు గుడికి. కానీ ఆయన కోసమే నేను ఇంకా మా ఫ్యామిలీ కోసం, ఎవరైనా వాళ్ళ ఫ్యామిలీ కోసమే వస్తారు. దేవస్థానం వాళ్ళకి చాలా కృతజ్ఞతలు. ఓం నమో నారాయణ. ఆపద్ముక్కలవాడ అనాథరక్షక గోవింద గోవింద. ఓం కరిమాణిక్య స్వామి, నగిరి, చిత్తూరు జిల్లా. మేము ఒక్కరోజు మిస్ కాకుండా శ్రీ భగవంతుణ్ణి డైలీ 360 రోజులు స్వామిని దర్శించుకుంటున్నాము. నెల తిరుమల వెళ్తున్నాము. ఈ స్వామిని నమ్ముకున్న వాళ్ళు అందరూ బ్రహ్మాండంగా బాగా అభివృద్ధి చెందినారు.
ఒకప్పుడు నేను 2000 జీతానికి పనిచేస్తున్నాను. ఈరోజు స్వామి కృప వల్ల ఏదో బిజినెస్ చేసుకొని బ్రహ్మాండంగా 2 ఇల్లులు కట్టుకొని జాగ్రత్తగా బాగా మెయింటైన్ చేస్తున్నాను. స్వామి కృప వల్ల అందరూ బాగుండాలా, అందరూ ఆరోగ్యంగా ఉండాలా, ప్రతి ఒక్కరూ బ్రహ్మాండంగా డెవలప్ అవ్వాలా, ప్రతి ఒక్క జీవరాశి బ్రహ్మాండంగా ఉండాలా. ఓం శివాయ గురవే నమః, శ్రీమాత్రే నమః. నా పేరు భాస్కర్. ఇది భారద్వాజ మహర్షిచే ప్రతిష్ఠించబడిన కుశస్థలి నది ఒడ్డున ఉండే ఒక శ్రీ ప్రయాగ శ్రీదేవి భూదేవి సమేత మాధవ స్వామి మరియు కాశీ అన్నపూర్ణ విశ్వేశ్వరుల ఒక ఆలయము. ఇక్కడ అద్భుతాలంటూ జరిగింది అది ఒకటి అని మనసుకు ఎక్కడ నాకు ఆ గుడిలో ఈ ఒక్క గుడికి వచ్చిపోతే చాలు, నాకు ఇంకెక్కడికి ఏది వెళ్ళాలనిపించదు, అంత ఒక తృప్తిగా ఉంటుంది. ప్రదోష పూజలు చాలా విశేషంగా జరుగుతుంది. ఎక్కడ లేని సంతృప్తి ఒకటి ఇక్కడికి వచ్చిపోయినప్పుడు నాకు అనిపిస్తుంది అంతే. దీనివల్ల నాకు అద్భుతాలు ఉంటే చాలా జరిగిందని చెప్పాలంటే అది ఒకటి అంటే కాదు, అన్ని విధాలుగా కింద పడ్డవాడిని మళ్ళీ అన్ని విధాలుగా దేవుడు ఒక అనుగ్రహంతో అన్ని పిల్లలంతా బాగా సెటిల్ అయి బాగున్నారు. అది ఒక ఇది ముఖ్యంగా ఇక్కడ వచ్చే దసరా ప్రదర్శన చేసుకుని పోతే ఎక్కడ లేని ఒక సంతృప్తి ఆనందం కలుగుతుంది. ధన్యవాదాలు. నీవే నా తల్లివి, నీవే నా తండ్రివి, నీవే నా పాలి పెన్నిదానమనుచు. నీవే నా తల్లివి, నీవే నా తండ్రివి, నీవే నా పాలి పెన్నిదానమనుచు. ఏ వేళ నా మదిలో ఎంతైనా నమ్మితే భావించి కరుణతో బ్రోవరావేమయ్యా స్వామి వెంకటరమణ. ఏమి పరాకయ్యా నా మనవి ఆలించి నను మేలవయ్యా. ఎందరను రక్షింపవు, ఎంత సెలవు చేయవు, అందులో నేను నీకవుదు నా బరువు. నా పేరు గణేశన్, నేను గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తున్నాను. మాది ఇక్కడ నగరి. ఇక్కడ బుగ్గగ్రహారంలో కాశీ విశ్వేశ్వర స్వామి అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి గుడికి మేము అప్పుడప్పుడు సందర్శిస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి ఆ గుడి కాశీ గుడిని సందర్శించినట్లే అని చెప్తున్నారు. ఆ నమ్మకంతో మేము ఈ గుడికి రావడం జరిగింది. ఇక్కడ విశ్వేశ్వరుని మేము కొలవడం వల్ల నిజంగానే నా జీవితంలో నేను గవర్నమెంట్ టీచర్గా అవడానికి ఇక్కడ వచ్చి నేను ప్రతిదినం స్వామిని పూజించడం అర్చించడం వల్లే జరిగింది అనుకుంటున్నాను. అలాగే ఇక్కడ వచ్చే ప్రజలందరూ కూడా చెప్తుంటారు వాళ్ళ మనోభీష్టాలు నెరవేర్చేటువంటి ఆ సర్వేశ్వరుడు ఇక్కడ కొలువై ఉన్నాడు. అలాగే ఆ పక్క ప్రయాగ మాధవ స్వామి, ఒకే గుళ్ళో శివకేశవులు ఉండడం చాలా అరుదు. సో అదేవిధంగా నాకు ఒక 2 పిల్లలు, మగపిల్లలు, వాళ్ళు కూడా చాలా సుఖ సంతోషాలు చక్కగా చదువుకొని ఆయురారోగ్యాలతో ఉన్నారంటే ఆ సర్వేశ్వరుడు యొక్క కృప వల్లే అని నేను విశ్వసిస్తున్నాను. నమో వెంకటేశాయ. ఓం నమ శివాయ. నమస్కారం అందరికీ, భక్తులందరికీ. నా పేరు జగన్మోహన్, మా ఇల్లాల పేరు వచ్చి వరలక్ష్మి. మేము తమిళనాడులోని తిరుత్తని నుంచి వస్తున్నాం. మా స్వగ్రామం వచ్చి కేజీ కండిగై. ఈ గుడి యొక్క విశిష్టలు చాలామంది చెప్పిన తర్వాత మా యొక్క కోరికలు తీర్చడానికి ఇదే మొదటిసారిగా ఇక్కడికి విచ్చేసి ఉన్నాము. మా కోరికలు ఫలిస్తాదనేసి ఆశీస్సులతో చాలా ఒక ప్రత్యేకత కలిగిన ఈ దేవాలయాన్ని గురించి చాలామంది చెప్పడం జరిగింది. దానికోసమే ఈరోజు వచ్చి మా సతీమణిని తీసుకొచ్చాను. ఆమె కొంచెం ఆరోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ యొక్క దైవ అనుగ్రహం కలగాలని ఆమెకి మనస్ఫూర్తిగా నా యొక్క ఆశీస్సులతో కూడా దేవుని యొక్క ఆ యొక్క ఇది కలగాలనేసి
దైవ ప్రార్థనగా నేను ప్రార్థిస్తుంటున్నాను. నా యొక్క కోరిక ఫలించినదంటే ఈ యొక్క దేవతలను నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ యొక్క విశిష్టతను చాలామంది చాలా విధాలుగా చెప్పారు. ఇది చూసి నేను పరవశించిపోయాను. చాలా వరకు చూసినట్టే మంచి ఒక అట్మాస్ఫియర్లో ఈ యొక్క దేవాలయం వచ్చి వెలిసి ఉంది. ఆ యొక్క పరమాత్మ యొక్క ఆ యొక్క శిరస్సులో నుంచి వస్తున్న ఆ యొక్క నీరు చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇది ఒక దేవుని యొక్క మహిమ అనేసి నేను గ్రహిస్తున్నాను. పక్కనే ఉండి చాలా వరకు నేను నగిరి వేలావడికి అంతా వచ్చినాను. అప్పుడు నాకు అంత తెలియదు. ఈసారి వచ్చినప్పుడు ఈ భ్రమించిపోయాను. ఈ యొక్క దేవాలయంకి ఇంకా బాగా ప్రసిద్ధి చెందాలని, భక్తుల యొక్క కోరికలన్నీ తీర్చాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీవారి ద్వారా పొందిన దివ్యానుభూతిని ఎంతమంది జీవితాలలో వెలుగు నింపాయో తెలుసుకున్నారు కదా. ఎస్వీబీసీ ప్రేక్షకులకు కూడా మీ దివ్యానుభూతి పంచుకునే అవకాశం కల్పిస్తుంది. మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ భక్తులకు శరణాగతి భావన భగవంతుని సాక్షాత్కారం కలిగించే ఒకే ఒక అనుభూతి. అదే దేవునికి జీవునికి మధ్య ఒక వారధి లాంటిది. ఆ ఒక్క అనుభూతే ఒక దివ్యానుభూతి. ఎందుకంటే ఆ అనుభూతిని పొందిన భక్తుడు ఇక ఎన్నడూ భగవంతుడిని వీడడు. శ్రీ వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవార్లతో మీ దివ్యానుభూతిని మీ ఎస్వీబీసీ ఛానల్తో పంచుకోండి. తద్వారా మరింత మందికి శ్రీ వెంకటేశ్వర స్వామి మహత్యం తెలియజేయండి. మీరు చేయవలసిందల్లా మీ దివ్యానుభూతిని మీ ఇంట్లో వెంకటేశ్వర స్వామి చిత్రపటం వద్ద లేదా ఏదైనా హిందూ సంప్రదాయం ప్రతిబింబించే పరిసరాలలో మీ వీడియో ఆడియోతో సహా రికార్డు చేసి మాకు వాట్సాప్ ద్వారా పంపండి. మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటంటే, మీరు రికార్డు చేసే ఆడియో స్పష్టంగా వినపడే స్థాయిలో ఉండాలి. ఇతర ఏ శబ్దాల అంతరాయం లేకుండా 2 నిమిషాల నిడివి కలిగి ఉండాలి. వీడియో క్వాలిటీ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు: మీరు రికార్డ్ చేసే వీడియో హారిజంటల్గా ఉండే విధంగా చూసుకోవాలి. మీ మీద లైటింగ్ సరిగ్గా ఉండాలి. మీ వెనుక కాంతివంతమైన లైట్లు ఉండకూడదు. ముఖంపై లైట్లు పడేలా చూసుకోవాలి. మీరు సాంప్రదాయ వస్త్రాలు ధరించాలి. మీరు పంపాల్సిన వాట్సాప్ నంబర్ లేదా టెలిగ్రామ్ నంబర్ 9959553835. మరికొంతమంది అనుభవాలను తదుపరి ఎపిసోడ్లో మరోసారి దివ్యానుభూతితో మీ ముందుకు వస్తాం. అంతవరకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఓం నమో వెంకటేశాయ.